మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నటువంటి యలమంచి అనే గ్రామంలో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. నిన్న ఉగాది పర్వదినం నుంచి అందరూ కూడా సంబరాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ గుడిలో జరిగినటువంటి ఒక అఘాయిత్యం అయితే చూసారు. సో యేసు ప్రభువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ శివుడు కానీ మన హిందూ దేవాలయం పైన గోడపై పోలీసులు కానివ్వండి, బందోబస్తు కానివ్వండి, అసలు లోపల ఏం రాశారు, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారు అన్నట్టు అని తెలుసుకునే చూశారు కదా. ఎంతో పురాతనమైనటువంటి ఎండమల్లికార్జునటువంటి శివాలయంలోని చూడండి ఎంత దాష్టికమైనటువంటి పనికి ఒడిగట్టారో. యెహోవా మాత్రమే మా దేవుడు అంటూ సో మా హిందూ దేవాలయాలపైనటువంటి రాయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటూ ఊరికి ఊరు కూడాను ఒక ముక్త కంఠంతో వచ్చారు. అదే విధంగా ఇక్కడ రాసినటువంటి ఏ రాతల్లో కూడాను ఎవరైతే రాశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించిన తరువాత మాత్రమే ఇవి జరపాలి అంటూ ఊరు మొత్తం కూడా ఒకే ఒక్క ముక్త కంఠంతో అయితే మాట్లాడడం జరిగింది. దీనిపైన విచారణ కోసం అయితే ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కానీ, అదేవిధంగా డిఎస్పీ కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, పోలీస్ బందోబస్తు కూడా మొత్తం కూడా ఇక్కడికైతే చేరుకోవడం అయితే జరిగింది. చూడండి, అంటే హిందూ దేవాలయాలపైనటువంటి యేసుప్రభు యొక్క సిలువలు వేయడము ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే దేనికోసం చేస్తున్నారు, ఇదంతాను హిందూ మతం కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల కలయికని చెప్పుకుంటూనే ఇలాంటి చర్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇక్కడ ఊరి ప్రజలు కూడా చాలా అంటే బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడి 1996లో ఉందంట ఈ గుడి. ఇంతవరకు ఈ మధ్యన ఇదంతా డెకరేషన్ అంతా ఇప్పుడు చేసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది కానీ మామూలుగా ఓన్గా గుడి మాత్రం 97లోనే ఉండేది. మేమందరం ఎప్పుడు కార్తీక మాసంలో అయితే ఉదయాన్నే 2 నుండి మళ్ళీ 1 గంట వరకు ఇంక అస్సలు ఖాళీ ఉండదు. అంతా లైన్లు పెట్టి గుడికి వస్తుంటారు. మొత్తం ఈ విలేజ్లు మొత్తం ఎక్కడెక్కడ ఈ మండలంలో 18 విలేజ్ల నుంచి వస్తారు ఈ గుడికి. ఇది ఎవరు రాసి ఉంటారు మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు రాశారు ఏంటంటే ఎవరికి తెలీదు. మామూలుగా ఉగాదని మార్నింగ్ 3 గంటలకి దేవాలయంకి రావాలని వచ్చారు. వచ్చేటప్పటికి ప్రతిరోజు లైట్లు గుడి దగ్గర లైట్లు ఉంటాయి. ఆ రోజు రాత్రి 7 వరకు ఇక్కడ డెకరేషన్ చేసుకుని ఉన్నారంట ఎవరు పూజారులు. ఉన్న తర్వాత 7 గంటలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్న ఆ పూజారులు మళ్ళీ గుడికి వస్తోడికి మొత్తం లైట్లన్నీ బంద్ చేసి ఉన్నాయి. పంతులు బాబు బయట నుండే ఒకసారి ఇదేంటి లైట్లన్నీ నేను 7 గంటల వరకు వేస్తున్నాను, ఇప్పుడు ఏ లైట్లు లేవు ఏటైందనేసి ఆయన ఆ పూజారి బయట నుండే మా ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇలా పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి ఇలా ఒకసారి రండి, గుడిలో ఏమైందో నాకు తెలియట్లేదు, డోర్లన్నీ తీస్తున్నాయి, లైట్లన్నీ ఆపేసున్నాయి అన్నారు. వచ్చేటప్పటికి డోర్లు ఓపెన్ చేసి మొత్తం లైట్లు వేసేటప్పటికి ఈ శ్లోకాలన్నీ రాస్తున్నాయి. మరి మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు, మీరు ఎప్పుడో అంటే చాలా పురాతనమైనటువంటి గుడికి మీరు పుట్టి నుంచి ఉన్నది గుడి అంటున్నారు. మరి ఈ గుడిలో ఇలాంటి జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాధ అనిపిస్తుంది. మా ఊర్లో క్రిస్టియన్స్ అయితే ఎవరు లేరు సారు. ఎవరో విజయనగరం నుంచి పాస్టర్ గారని ఒకరొచ్చారు. ఆయనొచ్చి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది మా ఊర్లో. ఎవరికైనా ఇలా మోటివేషన్ చేస్తున్నారు గానీ, అలాగని మా ఊర్లో చేయట్లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఆయనతో మాట్లాడుతున్నారో ఆ క్షణంలోనే దానికోసం ఆ ప్రార్థన ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తున్నారు. అంతేగాని ఇంటింటికెళ్ళి చెప్పట్లేదు ఆయన. అందరికీ నమస్కారము. ఇది అందరికీ సంబంధించిన విషయమే, కానీ తెలియని పొరపాటు ఇక్కడ జరిగింది. దానికోసము పోలీసులు కూడా ఉగాది టైంలో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీలకు వదిలేసి పరుగులు ఎట్టించారు. ఇదైతే అధర్మము. ధర్మంగా వెళ్ళాలంటే ఎవరి మట్టుకు వాళ్ళు పనులు చేసుకుని వెళ్ళాలి. ఇది చేయడం చాలా పొరపాటు. ఈ పొరపాటు మరి ఎప్పుడు జరగకూడదని మేము చెప్పడం జరుగుతున్నది. దానికోసము పోలీసులు కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి. మరి ఎవరు ఏం చేసినారని తెలియదు. మా ఊరు మొత్తం మీద క్రిస్టియన్స్ లేదు, మా పంచాయతీకి లేదు. అత్తనపేటలో అయితే ఉన్నారు, అక్కురోళ్ళు ఉన్నారు. మా ఊర్లో అయితే లేరు. ఇక్కడ ఎవరు రాశారని తెలియదు. ఎల్లారి పేర్లు ఉన్నాయి. ఆయనకు మరి ఇన్ఫర్మేషన్ చేసినారు కదా ఆ పేటలో వచ్చినారు. అక్కడికి మేమేంటి అక్కడ చల్లారి పడగలు ఏమిటి రాసేయండి అనేసి అనకూడదు, తిట్టాం కూడా ఉంది. మరి అని వెనక చూపు వెళ్ళిపోతుంది చెప్పి ఎంత మట్టుకు జరిగింది అనేసి అప్పుడు వచ్చినారు. వాళ్ళందరూ వాళ్ళే చిరుపుకోరు. అక్కడ మాత్రం చెరపనివ్వలేదు. మొన్న ఎవడు మీరు పట్టుకోండి, ఎవడు రాసినాడో ఆడొచ్చే చెరపాలి. అది అంతవరకు మీరు ఏం చేస్తారని డిఎస్పీ అందరూ వచ్చేదాకా వాళ్ళు చెప్పారట.
అది అంతా ఉన్నాయి మాకు చూపించారు. చూడు ఇంతకు ముందు దొంగతనాలు గుళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు అనేసి అన్నారు. అప్పుడు కూడా ఈ అవులే గుడి కొట్టుకెళ్ళిపోతారు చుట్టూ అక్కడ అనకూడదు మనుషులు అంత కొట్టుకెళ్ళిపోతారా అని సరే అన్నాం. కానీ దానికి ఎవరు తప్పమాట ఎంతవరకు లేదు. దానికి ఎందుకు అలా జరిగింది అట దాటిన తర్వాత కోళ్ళు ఎత్తినారు. వాళ్ళు మా ఈదంటే వెళ్ళినారు. వాళ్ళ తర్వాత ఇక్కడ మనుషులు కనిపించినారు. ఎవరా ఏటైనా ఆయనకు పొన్నూరు మనిషి ఆ ఊరు మనిషి కదా చూసుకుని వెళ్ళిపోండి. తెల్లారేసి పేర్లు ఉండేవంత నీ రాత్రి 11 కోళ్ళు ఎత్తి వస్తారు ఇక్కడ ఉండోరు అన్నారు. అది వెళ్ళటోళ్ళు అనేది వాళ్ళకి తెలియదు. మేము కూడా తెల్లారేసిన వరకు చూడలేదు. అప్పటికి తెలియదు. దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. అంటే అక్కడ దేవాలయం ఇక్కడ రాయడము అది ఇక్కడ పుట్టి రావడం వాళ్ళు ఇక్కడ రాసిన రావడం వాళ్ళు వచ్చి అప్పుడు జమాలు వచ్చి చేరపడం అయ్యింది. చెరుపుకోనిలే మనకి ఎందుకు అని అవసరం అనుకోను. ఆ తర్వాత కొంతమంది వచ్చి అప్పుడు సరిపోద్దండి మేము ఎందుకు సరిపోయారు అని ఇంతవరకు ఎలమంచిలో గుడి అంటే ఆ ఊరికి సంబంధించింది ఇది ఒకటే మా ఊరికి కామినేట్ ఇది. ఇంకా ఎలమంచిలో అసిరితేలు ఇక్కడ రాసినారట ఊరి దగ్గర. మొత్తం మీద ఎండకాలం ఆ ఊరు చెందింది. మొత్తం 4 దగ్గర రాత అయింది ఒక రాత్రి. ఉగాది రోజు రాత్రి ముందు ఉగాది ఆదివారం శనివారం రాత్రి తెల్లవారు మేము 3 గంటల నుండి కోవిలికి స్టార్ట్ చేస్తున్నాం. దేవాలయం ఇప్పుడు మొత్తం పిచ్చి రాత్రులు కనబడితే అలాగా ఊరందరూ అక్కడ మట్టి అందరూ వచ్చారు. మరి ఉగాది పండగ చేసుకోవాలి అందరూ ఊరందరూ ఆడ మగ అందరూ ఇక్కడే ఉన్నారు. సాయంత్రం 4 వరకు అందరం బాధపడుతున్నాం. మరి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చినారు ఇక్కడికి. లేకపోతే అందరూ ఆపి అందరూ వచ్చినా కానీ ఇప్పుడు కూడా ఇంకా ప్రూఫ్ సైడ్కి కాన్ రావడం ఏం చేస్తారని తెలియట్లేదు. ఇక్కడ శివాలయంకి కామినేనిపేట ఆంజనేయ టెంపుల్కి ఇక్కడ మా గ్రామ దేవత అసితల్లి భూమి నడిపేట అక్కడ దానికి పోలవలస రామాంజనేయ బొమ్మ కట్టారు. అక్కడ గుడి కట్టారు. దానికి ఈ 4 దేవాలయాలకి రాసినారు. ఒకే రోజు రాశారు. ఒక్కరోజు తెల్లవారికి ఇవన్నీ కనబడతాయి. చూడండి అంటే మన హిందూ దేవాలయాలు ఎంతగానో మనం ఈ గుడిని మనం కొలుస్తూ ఉంటాము. అటువంటి కొలిచినటువంటి దేవాలయాల పైన సిలువులు వేయడం కానీ యెహోవా అనే నా రక్షకుడు అంటూ సో వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి మతం ఏదైనా అంటే మత పిచ్చి అంటూ ఉంటే దాన్ని వాళ్ళ సిలువుల పైన లేదా వాళ్ళ యొక్క చర్చిల పైన రాసుకోవాలి. కానీ ఇటువంటి హిందూ దేవాలయాల పైన రాయడం ఎంతవరకు కరెక్ట్ అవుతారు చూడండి. అంటే ఇది క్లియర్ గా కేవలం అంటే మతాన్ని అడ్డు పెట్టుకొని గొడవలు తీసుకొని రావడానికి చేసినటువంటి ఒక చర్యలు కాకపోతే దీన్ని ఏమనుకోవాలి చూడండి. అంటే హిందూ దేవాలయాలు ఎంతో పవిత్రంగానే ఇక్కడ మనం కాళ్ళలో జోళ్ళు కూడా వేసుకోకుండా గుడి లోపలికి వచ్చి ఎంతో భక్తితో అయితే ఈ గుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. దేవుళ్ళు ఉన్నాడు అంటూ నమ్మకంతో మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ పురాతనం అంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వెలిసినటువంటి ఈ గుడికి ఇలాంటి చర్యని పట్టింది అంటూ ఉగాది సంవత్సరంతో మంచి జరగాలి అని కోరుకోవాల్సింది పోయి ఇలాంటిది దరిద్రం మా ఊరికి చేరిందా అంటూ చాలా మంది అయితే బాధపడుతూ గోడునటువంటి వెలిపిస్తున్నటువంటి తరుణం కూడా అయితే ఊరిలో చూసాము. అయితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఈ పరిణామం ఇది చేసినటువంటి ఈ ఇంత దాష్టికానికి ఒడిగట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామంటూ ఎస్పీ గాని డిఎస్పీ గారు కానీ ఇప్పటికే ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా చూసినట్లయితే గుర్తుపై ఆల్రెడీ మోహరించడం చేశారు. సో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించడం అయితే జరుగుతుందంటూ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యలమంచిలి దేవాలయం ఎండ్ల మల్లికార్జునుడు శివాలయం అయితే ఉన్నది. ఇది ఎంతో ప్రాచుర్యమైనది. అదే విధంగాను కోరిన కోరికలు తీర్చినటువంటి శివుడుగాను పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ గుడిలో ఈరోజు ఈ క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి రాతలు కానీ గుడుల పైన రాతలు ఎంతో బాధాకరమైనది. అయితే ఈ గుడికి మరో విశిష్టత కూడా ఉన్నది. చూడండి అంటే ఎంతో పురాతనంగాను ఉన్నటువంటి గుడికి ఎదురుగా నందీశ్వరుడు ప్రతి గుడిలో కనబడేటట్లుగానే ఉన్నారు. అయితే ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగానికి పైన కప్పు పూర్తిగా ఓపెన్ గా పెట్టడం అయితే జరిగింది. కారణం ఏంటంటే శివుడి యొక్క అంటే వర్షం పడేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే శివుడికి ఆ గంగమ్మ తల్లి నేరుగా తన పైన పడి అభిషేకం జరిగే విధంగానైతే ఈ గుడిని చూడండి ఎలా అయితే దీన్ని ఆర్కిటెక్చర్ అయితే రూపొందించారో. పైన టాప్ ఖాళీగానే అయితే పెట్టారు. అంటే వర్షం పడినా ఏం పడినా సరే నేరుగా వచ్చినటువంటి గంగమ్మ తల్లి శివుడి పైన అయితే పడడం అయితే జరుగుతుంది. అటువంటి చూడండి ఎండమల్లికార్జున ఉన్నటువంటి ఒక చిన్న అంటే మనం కాశీ విశ్వేశ్వర స్వామిని ఎలా అయితే చూసామో భూగర్భంలోని చిన్న శివలింగంగా ఉన్నటువంటి అదే విధంగా ఉన్నటువంటి ఈ శివలింగానికి అయితే
ఇంత ప్రాముఖ్యత ప్రఖ్యాత కలిగినటువంటి ఈ శివలింగము ఇక్కడ ఉండడం ఈ ఊరు మొత్తాన్ని చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తుంటే ఎన్నో సంవత్సరాల పాటు లేనటువంటి ఒక దుశ్చర్యగాను చెప్పుకోవచ్చు. ఈ గుడులు పైనటువంటి మత ప్రచారాలు, మత బోధనలు, అసలు ఈ మత బోధనలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరి గుడి వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. అటువంటిది హిందూ దేవాలయాల్లోకి వచ్చి ఇటువంటి బోధనలు కానీ రాతలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ ఊరు మొత్తం కూడాను ఒకే ముక్త కంఠంతో అయితే ఉన్నారు. అయితే ఈ ఊరు ప్రజలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే ఈ దుశ్చర్యానికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించిన తరువాతే ఈ గోడల పైన ఉన్నటువంటి ఈ రాతలు అదే వ్యక్తితో చెరిపించాలి అంటూ డిమాండ్ని అయితే చేశారు. దానికోసం అయితే యావత్ పోలీస్ యంత్రాంగమే ఈరోజు రంగంలో దిగి ఎస్పీ నుంచి డిఎస్పీ వరకు, అడిషనల్ ఎస్పీ వరకు, పోలీస్ బెటాలియన్, సిఐలు కానీ, పోలీసు కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ కూడా పండగలను కూడా పక్కన పెట్టి వీళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా శిక్షింపబడతారు, శిక్షింప చేస్తాము అంటూ ఈ ఊరి పెద్దలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీతో ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అయితే కొంత శాంతి ఉండడం జరిగింది. అయితే చూద్దాం, త్వరలోనే ఈ తప్పుని చేసినటువంటి వ్యక్తి దొరికి శిక్షించబడాలంటూ మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. సుమన్.